ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవుని సంఘము, మరి ఆయన తన స్వరక్తాన్నిచ్చి సంపాదించిన సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంఘం అనేది ఆయనది. ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఎవ్వరూ రక్తం కార్చలే. కాబట్టి ఆయనది. మేము జస్ట్ ఆయన పనివారము, యాజకులము, ఆయన పని చేస్తున్నాం. ఆయన దయాదాక్షిణ్యం వలన పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. మీరందరూ సంఘము, మనందరినీ ఆయనే తన రక్తం ద్వారా, రక్తంతో కొన్నాడు. మనము ఆయన సొత్తై ఉన్నాం. ఆయన వారం మనము. ఆయనే చెప్పినట్టుగా మనము విందుముగాక. ఆమేన్. ఏమన్నా అందరూ బాగున్నారు కదా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మరి రోజు చదువుకుంటున్నారని వింటున్నారా? యేసయ్య కృపా పరిచర్యలో మరి ఈ ఛానల్లో 42 మంది స్త్రీలు ఉన్నారు. యేసయ్య కృపా పరిచర్యలో 42 మంది స్త్రీలు ఉన్నారు. అంటే 42 మంది స్త్రీల గురించి సేవకురాలు బోధించింది. స్త్రీలారా మరి చూడండి, సిస్టర్స్ మీరు చూడండి, వినండి, బలపడండి. అలాగే రోజు డైలీ బ్రెడ్ వస్తూ ఉంటుంది. మీరు బలపడండి. ప్రతిరోజు సాయంకాలం స్తుతి నైవేద్య ప్రార్థన కూడా వస్తాయి. లైవ్లో పాల్గొనండి. ఖాళీగా ఉంటే మీరు కూడా మరి మీతో పాటు కొందరు ఇంటిల్లిపాది కూడా మీరు మరి ఇంట్లో టీవీలు ఉంటాయి కదండి, టీవీకి మరి కనెక్ట్ చేసి చక్కగా అందరూ కూర్చొని శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరైన దేవుని వాక్యం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 నుండి చదువుతానండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పొనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానులు కాక జ్ఞానులను నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక. ఇది ఎఫెసీ 4 ఏంటండి 5:17 చదివిస్తున్నాను. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. ఇది మూలవాక్యం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. అవివేకులు కాక ఏంటంటే నేనన్నట్లే వాక్యం చెబుతుంది. మీరు అవివేకుల్లా ఉండకండి. దినములు చెడ్డవి. ఏంటి దినములు చెడ్డలు అంటే చూడండి, 2024లో ఎన్ని బోధలు వచ్చేసాయండి. లోకల్ ఎన్ని బోధలు ఉన్నాయి చెప్పండి. చూసారా? రకరకాల బోధలు, క్రీస్తును అడ్డుపెట్టుకొని రకరకాల బోధలు. అలాగే క్రీస్తును కొందరు పక్కన దోసేశారు. ఏంటంటే ప్రక్కన పెట్టేశారు. అంటే బైబిల్ను ప్రక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రోజుల్లో సంఘాల కంట పుస్తకాలు కావాలంట. వాళ్ళ పుస్తకాలు సంఘానికి అవసరం అంట. ఏంటంటే పుస్తకాలు, వాళ్ళ నాయకులు రాసిన పుస్తకాలు సంఘానికి అవసరం అంట. నేను తప్పు పట్టట్లేదు. నాయకులు రాసిన పుస్తకాలు, నాయకుల ప్రార్థనలు, నాయకుల అనుభవాలు ఇవన్నీ అవసరం సంఘానికి. కానీ బైబిల్ అవసరం లేదంటున్నాడు ఓ వ్యక్తి. మరి సంఘం బలపడాలంటే ఎదుగో మన నాయకులు రాసిన ఈ పుస్తకాలు చదవండి, ఇయ్యగాలి సంఘానికి, చర్చికి అని అంటూ ఉంటే ఎంతో బాధేసింది. ఎన్నో బోధలు వచ్చాయి. దుర్బోధలు ఎన్నో వచ్చాయి. అవివేకులుగా ఉంటే మరి ఏమవుద్ది? ఈజీగా పడిపోతావు. ఏంటండి? ఈజీగా పడిపోతావు. బెరియాస్ మన ఎవరండి చెబుతాను నేను. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 10 నుండి 12 వరకు అక్కడ చదివితే పౌలును సీలని కొందరు సహోదరులు పంపించేస్తారు. ఆ నైట్ బెరేకు పంపించేస్తారు. బెరేకు వచ్చి అక్కడ సమాజ మందిరంలో అక్కడ బోధిస్తూ ఉంటే అక్కడ వాళ్ళంట బెరియా సంఘస్థులంట, బెరియా ప్రజలంట తెస్సలోనిక వారి కంటే గనులైన వారంట, బుద్ధిమంతులంట, జ్ఞానులంట. అన్ని మాటలు వింటున్నారు. పౌలు శీలలు చెప్పే ప్రతి మాట వింటూ అంగీకరించిన నుండి అక్కడ కామ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దినము
వీరు చెప్పినవి నిజమా కాదా, అబద్ధాలా నిజాలా? నిజంగా మరి వాక్యంలోనే చెప్పారా, గ్రంథంలోనే చెప్పారా లేదా అని పరిశోధిస్తూ వస్తూ ఉంటే వాళ్ళని చెప్పిన అన్ని నిజాలే. వెంటనే విశ్వసించారు, నమ్మారు. ఎలాంటి వారండి వాళ్ళు? గనులైన వారు. గనులైన వారంటే మంచి విద్యావంతులు, బుద్ధి జ్ఞానం కలిగిన మంచి విద్యావంతులు, చదువుకున్నవారు. గుడ్డిగా నమ్మట్లే. ఏంటంటే ధనవంతులు, గుడ్డిగా నమ్మట్లే. ఐశ్వర్యవంతులు, గనులైన వారు, విలువ కలిగిన వారు, ఆ ఊర్లో ఆ బెరియాలు విలువ కలిగిన వారు. రాజులు, ఎవరండి? రాజులు, అధికారులు, వీళ్ళందరూ మరి పౌలు శీలలు చెప్పినవి నిజమా కాదని అంగీకరించిన తర్వాత పరిశోధిస్తూ ఉన్నారంట. పేపర్లు పేజీలు తిప్పుతూ ఉన్నారంట, గ్రంథాలు తీసి మరి నిజమా కాదా, వాళ్ళు చెప్పినవి ఇందులో ఉన్నాయా? ఎంత జ్ఞానం చూడండి, ఎంత తెలివి ఉంటే కదా. తెలివిగా బ్రతకాలి, గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డెద్దు చేల్లో పడినట్టు ఉండకూడదు, గుడ్డిగా ఉండకూడదు. కొందరైతే ప్రతిదీ నమ్ముతారండి, ప్రతిదీ నమ్ముతారు, అందరూ నమ్ముతారు, అన్నిటిని నమ్ముతారు. గుడ్డిగా నమ్మి సంఘం కాదు బెరియా సంఘం. గుడ్డిగా నమ్మలే, పరిశోధిస్తూ పరీక్షిస్తూ వచ్చారు. దినములు చెడ్డవిగానే జ్ఞానుల వలె జాగ్రత్తగా, జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకున్నది. ఎట్లా అండి? జ్ఞానుల వలె ఉండాలి. ప్రేమటి దేవుని ద్వారా సామెతల్లో ఉంటుంది. నిజమే. జ్ఞానము లేనివాడంటే ప్రతి మాటను నమ్ముతారంట. ఉంది భయ. వాడి మాట నమ్ముతారు, వీడి మాట నమ్ముతారు, ఆ బోధను నమ్ముతారు, ఆ బోధను ఇష్టపడతారు, ఈ బోధన అన్నిటిని నమ్ముతూ పోతావు. మరి నువ్వు ఎప్పుడు వాక్యం చదువుతావు? వారు నువ్వు చెప్పింది నిజమా కాదని నీ సేవకుని ఎందుకు అడగవు? ఎందుకు బైబిల్ చదవవు? సమయం ఉండదు, నీకు టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది. టీవీలు, సినిమాలు, అన్నిటికీ సమయం ఉంటాయి, కానీ బైబిల్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. వేరే ప్రజలు ఆసక్తి కలిగిన వారు, గనులైన వారు, ఆసక్తి కలిగిన వారు. అబ్బా, అలాంటి వాళ్ళు కావాలండి, అలాంటి వాళ్ళు కావాలి. గుడ్డిగా నమ్మేస్తారు కొందరు, అన్నిటినీ ఊరికే నొత్తొత్తుగానే నమ్మేస్తారు. ఎందుకు నమ్ముకుంటూ పోతావు? తెలివి లేని వారు, జ్ఞానము లేని వారంట అన్నిటినీ నమ్ముతారు. నీకు తెలియదా? ఉపదేశం ఉందని నీకు తెలియదా? నీ ఉపదేశంలో ఉన్నావని నీకు తెలియదా? ఉపదేశంలో ఉన్నాయని తెలియదా? అన్నిటిని నమ్ముకుంటూ పోతావా? నమ్ముకుంటూ పోతావా? బైబిల్ వద్దంటారు కొందరు, కొందరేమో సంగీతమే వద్దంటారు. ఏంటంటే సంగీతమే వద్దు. ఏమండి, బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఎన్ని సంగీతాలు, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి. 150 కీర్తన తంతి వాయిద్యాలతో ప్రభువును స్తుతించండి. ఆత్మ సంబంధమైన వారు వాయిద్యాలు వాయిస్తారు. అదే నిజమైన ఆత్మ సంబంధమైన క్రమం అది. కాబట్టి ఉదయకాల సమయంలో ఎన్నో బోధలు వచ్చాయి. హృదయం, ఇప్పుడు చెప్తాను, గబగబా చెప్పేస్తాను. హృదయం బాగుంటే చాలండి. బట్టలు అయితే ఏంటి, బట్టలు ఎలా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, హృదయం బాగుంటే చాలంటారు కొందరు. హృదయం కాదు, నీ శరీరం కూడా బాగుండాలి. నీ శరీరము, నీ ఒళ్ళు, నీ దేహము దేవుని ఆలయం కాబట్టి నీ ఒళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రేమ ఉంటే చాలండి, ప్రేమ ఉంటే చాలు. ఇంకా పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? వాక్యం తెలిసి ఉంటే చాలు. మరి పరిశుద్ధాత్మను పొందుకోవా? ఎన్నో రకరకాల ఇట్లా ఉంటాయి. అజ్ఞానుల వలె ఉండకండి, అవివేకుల వలె ఉండకండి. బైబిల్లో ఇందాకే చెప్పాను కదా, జ్ఞానము లేని వారంట అన్నిటిని నమ్ముతారంట, లాస్ట్కు కొట్టుకొని పోతారు. వాళ్ళకి ఏంటంటే అన్నిటిని నమ్మి అంటారు, దేవుడు లేడు, జీవులు ఎవ్వడు లేడు, నాకు దేవుడు ఏం చేశాడు, ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, ప్రాణం చేశాడు,
ఆ పాస్టర్ గారికి కానుకలే కావాలి, ఇక అన్ని తప్పుడు, అంత నెగిటివ్ వచ్చి పడుద్ది. జ్ఞానం లేకుండా ఉండకండి, అన్నిటిని నమ్మకండి. దేవుని కృప మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతులకు తండ్రి, సజీవుడా మీ పాదాల వందనాలు తెలియజేస్తూ అయ్యా, మరి అవివేకులుగా మీరు ఉండకండి, గ్రహించండి, బుద్ధిగా ఉండండి, జ్ఞానులుగా ఉండండి. అజ్ఞానులు, జ్ఞానం లేని వారు అన్నిటిని నమ్ముతారని అయా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నాయన దినములు చెడ్డవి, ఈ రోజులు అనేకమైన తప్పుడు బోధలు, అనేక బోధలు, రకరకాల బోధలు అవన్నీ వస్తాయని మీరే అన్నారు. అయితే మీరు బుద్ధిమంతుల ఉండండి, జ్ఞానుల్లో ఉండండి హెచ్చరించిన వందనాలు. బెరియా సంఘస్థుల వలె మేము కూడా ఉన్నట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. అందరూ